పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఉత్కంఠను రేపుతుంది. మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అధికార టీడీపీ, వైఎస్ఆర్సీపీలు ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత పులివెందుల్లో ఉప ఎన్నిక జరుగుతుంది. ఓటు కోసం ఎంత డబ్బైనా ఇచ్చేందుకు వైసీపీ సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ బెంగళూరు కేంద్రంగా వ్యూహరచన చేశారు. ఒక్కొక్క ఓటుకు 10,000 వరకు పంచారని తెలుస్తుంది. ఓటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో వైసీపీలోని ఓటమి భయం తారాస్థాయికి చేరింది. దానికి తోడు పులివెందుల ఉప ఎన్నిక మాజీ ముఖ్యమంత్రి జగన్కు జీవన్మరణ సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ డబ్బును మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేస్తుంది. ఎంత ఖర్చైనా సరే పులివెందుల స్థానాన్ని గెలవాలన్న కసితో ఉంది. వైఎస్ వివేక హత్య కేసుపై సునీత చేస్తున్న కామెంట్లు ఓటర్లపైన ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో వైసీపీ టెన్షన్ పడుతుంది. పులివెందుల పురపాలక సంఘంలో కలిసిపోయిన గ్రామాలు మినహా మిగిలిన 5 ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. పులివెందులపైన మరింత నిఘా పెట్టమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు ఎస్పీ అశోక్ కుమార్. పులివెందుల్లో 15 పోలింగ్ కేంద్రాల్లో 10,600 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2 మండలాల్లో సెన్సిటివ్ ప్రాంతాలను గుర్తించి వెబ్కాస్టింగ్, సీసీటీవీ ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ నేతలు ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. 1,400 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. కడప జిల్లా సరిహద్దుల్లో అద్దాలమర్రి, బాట చెక్ పోస్ట్, అనుగానపల్లెం, పార్నంపల్లె వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. స్థానికేతరులు పులివెందులకు రావద్దని పోలీసులు సూచించారు.